అంతరిక్షంలో మన జైత్రయాత్ర చంద్రయాన్-4కు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్. భారత్ అంతరిక్ష పరిశోధనలో మరో ముందడుగు పడింది. అంతరిక్ష రంగంలో భారత్ జైత్రయాత్రకు మార్గం సుగమైంది. ఈ దిశగా పలు కీలక కార్యక్రమాలకు కేంద్రం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. చందమామపైకి భారత వ్యోమగాములను పంపించి అక్కడ నమూనాలు సేకరించి క్షేమంగా వెనక్కి తీసుకురావడానికి ఉద్దేశించిన చంద్రయాన్-4 మిషన్కు ఆమోద ముద్ర వేసింది. వ్యోమగాములను పంపించడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, వ్యూహాలను ఈ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేస్తారు. ఇందుకోసం ప్రభుత్వం 2104.06 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతుంది. చంద్రయాన్-4 స్పేస్ క్రాఫ్ట్ అభివృద్ధి, లాంచింగ్ బాధ్యతను ఇస్రోకు అప్పగించబోతున్నారు. ఈ నూతన మిషన్ను పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చెందిన టెక్నాలజీని ఉపయోగించనున్నారు. చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంతో చంద్రయాన్-4ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. భారత అంతరిక్షంలో సొంతంగా భారతీయ అంతరిక్ష కేంద్రం నిర్మించుకోవడంతో పాటు 2040 నాటికి వ్యోమగాములను చంద్రుడిపైకి పంపించడానికి భారత్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా చంద్రయాన్-4కు శ్రీకారం చుడుతుంది. ఈ మిషన్ భారతీయ పరిశ్రమలను, విద్యా సంస్థలను భాగస్వాములుగా చేస్తుంది. పాక్షిక పునర్వినియోగ తదుపరి తరం లాంచింగ్ వెహికల్ సూర్య అభివృద్ధికి సైతం కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇస్రో లాంచింగ్ వెహికల్ మార్క్ 3 కంటే 3 రెట్లు అధికంగా పేలోడ్ను ఇది మోసుకెళ్లగలదు. మార్క్ 3తో పోలిస్తే ఖర్చు మాత్రం కేవలం 50% పెరుగుతుంది. ఎన్జీఎల్వి సూర్య అభివృద్ధికి ప్రభుత్వం 8,240 కోట్లు కేటాయించింది. గగన్యాన్ కార్యక్రమాన్ని మరింత విస్తరింపజేస్తూ భారతీయ అంతరిక్ష స్టేషన్లో మొదటి మాడ్యూల్ అభివృద్ధికి కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. గగన్యాన్లో భాగంగా 2028 డిసెంబర్ నాటికి 8 మిషన్లు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గగన్యాన్కు 20,193 కోట్లు కేటాయించింది. కార్యక్రమ విస్తరణ కోసం అదనంగా 11,170 కోట్లు కేటాయించింది. బయోటెక్నాలజీ రీసెర్చ్ ఇన్నోవేషన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ పథకాన్ని మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. బయోటెక్నాలజీ రంగంలో పరిశోధనలు, అభివృద్ధికి ఈ పథకం తోడ్పాటు అందించనుంది. ఈ పథకం అమలుకు 9,197 కోట్లు కేటాయించారు. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్టెండెడ్ రియాలిటీ రంగాల్లో నేషనల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఏర్పాటు ప్రతిపాదనకు కేబినెట్ అంగీకారం తెలిపింది. ఈ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ద్వారా ఇండియాను కంటెంట్ హబ్గా మార్చాలని ప్రభుత్వం భావిస్తుంది. 2024-25 రబీ సీజన్లో ఫాస్ఫేట్, పొటాష్ ఎరువులపై 24,474.53 కోట్ల రాయితీ ఇచ్చేందుకు కేబినెట్ సుముఖత వ్యక్తం చేసింది. ఈ రాయితీ వల్ల సాగు వ్యయం తగ్గుతుందని, రైతులకు భరోసా లభిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రైతన్నలకు కొరకు లేకుండా నిరంతరాయంగా ఎరువులను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి అన్నదాత ఆయ సంరక్షణ్ అభియాన్కు కేంద్ర కేబినెట్ నుంచి ఆమోదం లభించింది. రైతులకు తగిన మద్దతు ధర అందించడంతో పాటు మార్కెట్లో నిత్యావసరాల ధరలను నియంత్రించడానికి 2025-26లో 35,000 కోట్లకు ఈ పథకం అమలు చేస్తారు. పీఎం ఆశాతో రైతులతో పాటు వినియోగదారులకు సైతం లబ్ధి చేకూరుతుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా గిరిజన వర్గాల సామాజిక, ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్గ్రావ్ అభియాన్కు మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. ఈ పథకానికి 79,156 కోట్లు కేటాయించారు.